హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటాము, అలాగే ఏకాదశి రోజున ఉపవాసాలు ఎందుకు చేయాలి, ఉత్తర ద్వారం ద్వారా మాత్రమే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు వైకుంఠ ఏకాదశి వెనుకున్న అసలు గాథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే సర్వ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని అంటారు. ఇది పుణ్యతిథి కావడం వల్లనే దీనినే మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకనే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ధనుర్మాసం శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలిగి విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకనే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. ఇక దీని అసలు గాథలోకి వెళితే పద్మ పురాణం ప్రకారం మురా అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అతను అనేక శక్తులను పొందుతాడు. బ్రహ్మ నుంచి వరం పొందిన మురా అనే రాక్షసుడు ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలను తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు మురా అనే రాక్షసునితో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అనేది 1000 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు అలసిపోవడం జరుగుతుంది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గృహలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయన్ని సంహరించడానికి మురా అనే రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేస్తారు. నామకరణం చేసిన మహావిష్ణువు ఇలా వరమిచ్చను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చను. మానవుడు ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే పాప విముక్తులవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి నువ్వు ఎక్కడ ఉండాలో చెబుతాను విను. ఏకాదశి రోజున చంద్రోదయ సమయంలో 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారిని నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఏకాదశికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారాలు ఉండవని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు ఏకాదశ వ్రత మహత్యంలో పేర్కొనబడినది. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని, ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదండి వైకుంఠ ఏకాదశి కథ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.